ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, అసలు 2024లో మనకి ఉగాది ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే 2024వ సంవత్సరం మనకి ఏ నామ సంవత్సరం అనే పేరు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ కూడా బాగా వాచ్ చేయండి. వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే ఎప్పటికప్పుడు వీడియోస్ వాచ్ చేస్తూనే ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి ఫ్రెండ్స్. ముందుగా ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తుని సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదనే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైసాఖ్గా జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఒకసారి చూద్దాం. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. ఉగాది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావనకి, అనుభవానికి ప్రతీత. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో 2024వ సంవత్సరంలో మనకు ఏ నామ సంవత్సరం రాబోతుంది అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం. 2024వ సంవత్సరంలో రాబోయే సంవత్సరం పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఇక ఈరోజు మనం డేట్ అనేది తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో అసలు ఉగాది పండుగ మనకు ఏ రోజు వచ్చిందో డేట్ ఏమిటి అంటే 2024వ సంవత్సరం ఏప్రిల్ 9న ఆ రోజు మనకి మంగళవారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఇక ఆ రోజు ఏ నామ సంవత్సరం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.